గురుభ్యో నమః. వాస్తు సైంధవ లవణం రాక్ సాల్ట్ గురించి తెలుసుకుందాం. నెగిటివ్ ఎనర్జీ నుండి గ్రహక్లేశం వరకు సైంధవ లవణం యొక్క ఈ ఉపాయాలతో ప్రతి టెన్షన్ దూరం అవుతుంది. సైంధవ లవణం గురించి మీ అందరికీ తెలిసి ఉంటుంది, కానీ ఈ ఉప్పు మీ నెగిటివ్ ఎనర్జీ నుండి గ్రహం వల్ల కలిగే బాధను దూరం చేయడానికి ఎంతో సహాయకారిగా ఉంటుంది. మీకు తెలుసా? లేకపోతే సైంధవ లవణం మీ ఇబ్బందుల నుండి ఎలా విముక్తి పొందడానికి సహాయపడుతుందో తెలుసుకుందాం. వాస్తు టిప్స్. వాస్తుశాస్త్ర ప్రకారం మా ఇంటి వాతావరణం మా జీవితంలో సుఖదుఖాలు, ఆరోగ్యము, ఆర్థిక స్థితిపై గాఢమైన ప్రభావం చూపిస్తుంది. ఒకవేళ ఏదైనా ప్రదేశంలో నెగిటివ్ ఎనర్జీ ఎక్కువగా ఉంటే అక్కడ నివసించేవారు మానసిక ఒత్తిడికి మరియు ఆర్థిక సంక్షోభం, అనారోగ్యాలు మరియు సంబంధాలలో చీలికలు వంటి సమస్యలు ఎదుర్కొనవలసి ఉంటుంది. అలాంటి సందర్భాలలో వాస్తుశాస్త్రంలో కొన్ని సరళమైన ప్రభావవంతమైన ఉపాయాలు చెప్పబడ్డాయి. ఇవి ఇంటి నెగిటివ్ ఎనర్జీని దూరం చేయగలవు. ఈ ఉపాయాలలో సైంధవ లవణం కూడా ఒకటి. ఇది నెగిటివిటీని తొలగిస్తుంది, ఇంటి వాతావరణ శక్తిని శుద్ధి చేయడం మరియు ఆర్థిక అడ్డంకులను దూరం చేయడంలో శక్తివంతమైన మూలకంగా పరిగణించబడుతుంది. అయితే సైంధవ లవణం యొక్క రెండు ప్రభావవంతమైన ఉపాయాలు తెలుసుకుందాం. వీటిని అనుసరించడం ద్వారా మీ ఇంటిలో నెగిటివ్ ఎనర్జీ మరియు గృహక్లేశం నుండి విముక్తి పొందవచ్చు. ఇంటి ఏరియా సెంటర్లో ఉంచండి. ఏది ఎంత సెంటర్ అంటే మీకు బ్రహ్మస్థానం అంటారు చూడండి, సెంటర్లో అక్కడ ఉంచాలన్నమాట. వాస్తుశాస్త్ర ప్రకారం మీరు ఇంటి మధ్య భాగంలో ఒక గాజు పాత్రలో సైంధవ లవణం మరియు 11 లవంగాలు ఉంచితే మీ నెగిటివ్ ఎనర్జీని ఆకర్షిస్తుంది, తీసేస్తుంది, నెగిటివ్ ఎనర్జీ లాగేసుకుంటుంది అనమాట. ఈ ఉపాయం అమావాస్య రోజున మాత్రమే చేయాలని గమనించండి. పాత సైంధవ లవణం మరియు లవంగాలను ప్రతి అమావాస్యకు మార్చండి. ప్రతి అమావాస్యకు మీరు లవణం ఉప్పు తీసేయండి, సైంధవ లవణం తీసేయాలి, లవంగాన్ని తీసి మార్చేయాలి. ఈ ఉపాయాన్ని అనుసరించడం ద్వారా మీరు 1-2 నెలల్లో తేడాను గమనించవచ్చు. ఇంటిలో ఆనందము నెలకొంటుంది, గ్రహక్లేశం నుండి విముక్తి లభిస్తుంది. అదే సమయంలో మీ ఇంటి మరియు జీవితంలో నెగిటివిటీ దూరం అవుతుంది మరియు సంపద వచ్చేలా చేస్తుంది. స్నానం సమయంలో సైంధవ లవణం ఉపయోగించండి. వాస్తుశాస్త్రం ప్రకారం మీ బిడ్డకు దృష్టి దోషం ఉంటే అతను ఏకాగ్రత లేదా ఫోకస్ చూపడంలో ఇబ్బంది పడుతున్నట్లయితే వారానికి ఒకసారి అతను ఆమె స్నానం చేసే బకెట్లో ఒక చెంచా సైంధవ లవణం వేయండి. కొద్ది రోజుల్లో మీరు గమనిస్తారు, బిడ్డ మరింత ఏకాగ్రతగా సకారాత్మకంగా మారుతుంది. అదనంగా మీరు పిల్లల బెడ్రూమ్లో కూడా ఒక గ్లాస్ బౌల్లో సైంధవ లవణం ఉంచవచ్చు మరియు ప్రతి నెల మార్చవచ్చు. ఈ ఉపాయం పిల్లలకు మరింత కుటుంబాన్ని మొత్తం లాభదాయకంగా ఉంటుంది. సైంధవ లవణం నెగిటివ్ ఎనర్జీని శోషించి పరిసరాలను శుభ్రపరుస్తుంది. ఇది పిల్లల మనసును మరియు ఆరోగ్యంపై సానుకూల ప్రభావాన్ని చూపిస్తుంది. ఇంకా వేరే ప్రయోజనాలు ఉన్నాయన్నమాట. మానసిక ఒత్తిడి తగ్గుతుంది, నిద్రలో మెరుగుదల కనిపిస్తుంది, ఇంటిలో వాతావరణం శాంతియుతంగా మారుతుంది. ఈ సాధారణ వాస్తు టిప్స్ పాటించడం ద్వారా మీ కుటుంబంలో ఆరోగ్యంతో సుఖశాంతులతో నిండి ఉంటుంది. ధన్యవాదాలు.